హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే దశరథ్ అనారోగ్య పాలవుతాడు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్ చేరుకున్న సుమిత్ర, ఒకటైన దశరథ్ సుమిత్ర. ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే సుమిత్ర ఇంటి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇక దశరథ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్నకి ఇదే ఛాన్స్ అనుకొని ఎలానో సుమిత్ర వెళ్ళిపోయింది. ఇంకా దశరథ్ అడ్డు తొలగించుకుంటే ఈ ఆస్తి అంతా నేనే కొట్టేయచ్చని ప్లాన్ వేస్తుంది జ్యోత్స్న. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. ఏం చేస్తుంది అంటే తన తండ్రి తాగే పాలలో స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేస్తుంది. లైట్ పాయిజన్ చిన్నగా డైలీ కొంచెంగా ఎక్కించేటట్టు పాయిజన్ అయితే ఇస్తుంది జ్యోత్స్న దశరథ్కి. అయితే ఇక అలా చేస్తూ ఉండగా అసలే ఏమీ తినకుండా చాలా బాధగా ఉంటాడు దశరథ్. ఇలా స్లో పాయిజన్ కూడా ఎక్కటం వల్ల ఇక తను అనారోగ్య పాలవుతాడు. ఇంకా శివనారాయణ హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొస్తాడు. ఏదో గుండె నొప్పిగా ఉంది అంటూ దశరథ్ కళ్ళు తిరిగి పడిపోయేసరికి శివనారాయణ అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తాడు. డాక్టర్లు అయితే అడ్మిట్ చేస్తారు. తనకి చాలా ప్రాబ్లంగా ఉంది, ఆక్సిజన్ అందటం లేదు. శివనారాయణ కంగారుగా అయితే నా కొడుకు ఇలా అయిపోయింది, అయితే వెళ్ళిపోవడం వల్లే ఇలా హార్ట్ స్ట్రోక్ జరిగింది అని శివనారాయణ అనుకుంటాడు. జ్యోత్స్న కూడా ఈ విధంగా మలుపు తిప్పుతుంది. ఎవరికి అనుమానం రాకుండా ఈ విధంగా స్లో పాయిజన్ ఇచ్చి దశరథ్ని అడ్డు తొలగించుకుంటే ఈ ఆస్తి అంతా కొట్టేయచ్చని ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. అయితే శివనారాయణ భయపడుతూ కార్తిక్కి కాల్ చేస్తాడు. ఇలా దశరథ్ ఇలా హాస్పిటల్ పాలయ్యాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనేసి చెప్పగానే కార్తిక్ ఇక హడావిడిగా హాస్పిటల్కి చేరుకుంటాడు. ఏమైంది తాతయ్య, ఏం జరిగింది, ఇంత సడన్గా హార్ట్ స్ట్రోక్ రావటం ఏంటి ఇంత మంచి మనిషిగా ఉండే దశరథ్ మావయ్యకి ఇలా జరగటం ఏంటి అని కార్తిక్ బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ కార్తిక్ దీపక్ కాల్ చేసి ఇలా దశరథ్ మావయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారనేసి కార్తిక్ చెప్తాడు. కార్తిక్ దీపక్ చెప్పగానే దీప సుమిత్రకి చెప్తుంది, ఇలా దశరథ్ గారు ఇలా హాస్పిటల్లో పాలయ్యారు, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పగానే సుమిత్ర ఇంకా లేచిందే పరుగ్గా, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా దీప అంటూ దీపని వెంట పెట్టుకొని సుమిత్ర హాస్పిటల్కి చేరుకుంటుంది. అయితే దశరథుని చూసి బోరని ఏడుస్తుంది సుమిత్ర. ఇదంతా నా వల్లే వచ్చింది, నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇదంతా జరిగింది, నన్ను క్షమించండి, నేను వచ్చేసాను, మిమ్మల్ని నేను మంచిగా చూసుకుంటాను, మీరు ఏ మాట అన్నా నేను పడతాను, ఎలాంటి గొడవలు పెట్టుకోను, నన్ను క్షమించండి అంటూ బోరని ఏడుస్తుంది సుమిత్ర. అయితే దశరథ్ ఇంకా కళ్ళు తెరవకుండా అలానే పడుకుండిపోతాడు. ఏం జరిగిందా ఏంటా అని అందరూ టెన్షన్ పడుతూనే ఉంటారు. అప్పుడు డాక్టర్స్ అయితే ఇక అతని బాడీ అంతా చెక్ చేస్తారు. బ్లడ్ కూడా తీసుకొని దాన్ని ఏం ప్రాబ్లం ఉందా అని కూడా వాళ్ళు అన్ని టెస్టులు చేస్తారు. ఇక జ్యోత్స్న అయితే బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు అనగానే తనకి విషయం తెలిసిపోతుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే విషయం ఏంటి అనేది కూడా బయటపడుతుంది. నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంటూ జ్యోత్స్న అయితే పారిపోతుంది. అయితే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు, ఈసీజీ ఇవన్నీ తీస్తూ ఉంటారు. అయితే బ్లడ్లో లైట్గా పాయిజన్ ఉన్నట్టుగా వాళ్ళకి తెలుస్తుంది. ఇదేంటి, ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తీసుకొచ్చారు, ఇలా బ్లడ్ చేస్తే పాయిజన్ ఏంటి, లైట్గా బాడీ అంతా ఎక్కుతూ వచ్చింది అంటూ డాక్టర్ గారు అయితే ఆ రిపోర్టులు తీసుకొచ్చి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తారు. అదేంటి డాక్టర్, హార్ట్ స్ట్రోక్ అని చెప్పారు, తీరా చూస్తే పాయిజన్ అని చెప్తున్నారు, ఏంటి మాకు భయంగా ఉంది అంటూ సుమిత్ర, కార్తిక్, శివనారాయణ బాధపడుతూ ఉంటే కార్తిక్ అప్పుడే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఈ విధంగా మా మామయ్య బాడీలో విషం ఎక్కుతుంది, హార్ట్ స్ట్రోక్ అని మేము తీసుకొస్తే అసలు నిజం బయటపడింది, సో మీరే ఈ ఇంట్రాగేషన్ చేయాలి అని కార్తిక్ అయితే ఇలా పోలీసులకు చెప్తాడు. పోలీసులు అయితే రిపోర్ట్లు అన్నీ చెక్ చేసి చూస్తారు. చూసిన తర్వాత అవును ఇతనికి స్లో పాయిజన్ ఇచ్చారు, స్లోగా పాయిజన్ ఇప్పించేసేసి ఇంకా 1 month ఇప్పించేసుంటే ఈయన చనిపోయేవాడు, ఇంకా బయలకు త్వరగానే మీరు హాస్పిటల్ తీసుకురావడం వల్ల ఆ పాయిజన్ ఇప్పుడు తీసి రక్షించే ఛాన్స్ అయితే ఉంది అంటూ పోలీసులు కూడా చెప్పారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, శివనారాయణ అడుగుతారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం జరిగింది అంటే ఇలా మా కోడలు సుమిత్ర వెళ్ళిపోయిన దగ్గర నుంచి
మా దశరథ్ చాలా బాధపడుతున్నాడు, ఆ బాధతో ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో అనుకున్నాము, ఇప్పుడు మాకు ఈ టెస్టులు చేస్తే కానీ తెలియలేదు అని శివనారాయణ చెప్తాడు. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో అంటే ఇలా దశరథ్, పారిజాత, నా భార్య, జ్యోత్స్న మా మనవరాలు ఉంటుంది అనేసి ఇక చెప్పేసరికి అప్పుడు వాళ్ళకి జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది. అయితే అందరినీ ఒకసారి పిలిపించండి, మేము ఇంట్రాగేషన్ చేయాలని పోలీసులు అంటే పారిజాతం అక్కడే ఉంటుంది, కానీ జ్యోత్స్న కనిపించదు. అంటే ఇక్కడ అర్థమవుతుంది మీ మనవరాలే కావాలని తన తండ్రిని చంపాలని ప్లాన్ చేసింది. తనకి ఏం అవసరం అండి, తన తండ్రిని చంపుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఏమో ఏ కారణాలైనా కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదు అంటే ఇలా స్లో పాయిజన్ ఇచ్చి తను చంపాలనే ప్రయత్నం ఎందుకు చేస్తుంది చెప్పండి అని పోలీసులు శివనారాయణని గట్టిగా చెప్తారు. అయితే శివనారాయణ కూడా డౌట్ వస్తుంది, సుమిత్ర పోయిందని బాధ లేదు, వాళ్ళిద్దరి గొడవ పెట్టింది కూడా జ్యోత్స్నని, సో సుమిత్ర అలానే వెళ్ళిపోయింది, ఈ దశరథ అడ్డు తొలగించుకుంటే ఇక ఆస్తి అంతా నాకే వస్తుందనే ఉద్దేశంతో జ్యోత్స్న ఇలా చేసి ఉంటుందా అని శివనారాయణ చాలా బాధపడతాడు. సుమిత్ర కూడా బోరున ఏడుస్తుంది. ఇంకా అట్లయితే పోలీసులకి అర్థమైంది జ్యోత్స్ననే అసలు దోషి అనేసి, ఎలా అయినా ఈ అమ్మాయిని పట్టుకొని జైల్లో వేయాలనేసి పోలీసులు అయితే కంకణం కట్టుకుంటారు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది ఇంకా ఇంట్రాగేషన్ పోలీసులు అయితే స్టార్ట్ చేస్తారు. కార్తీక్, దీప కూడా చాలా బాధపడతారు. సొంత తండ్రిని చంపాలని ప్లాన్ చేసిందా, ఒక పక్కన తల్లి బయటికి వెళ్ళిపోయిందా, ఒక పక్క తండ్రిని ఈ విధంగా చేస్తుందా అనేసి చాలా అంటే చాలా ఇక బాధపడుతూనే ఉంటారు కార్తీక్, దీప. చూశారు కదండి, మన అనుకునే వాళ్ళే మనకు వెనక నుండి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, మనుషులతో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక జ్యోత్స్ననైతే పోలీసులు ఎట్టకేలకు తను ఫారెన్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక హుటాహుటిన ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి పోలీసులు అక్కడికి వెళ్ళి జ్యోత్స్న అయితే తీసుకొచ్చి అరెస్ట్ అయితే చేస్తారు. ఇక చూశారు కదండి ఎలా చేసిందో, ఆస్తి కోసం సొంత తండ్రిని చంపాలని ప్లాన్ చేసి జ్యోత్స్న అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడైతే ఇక దశరథ్, సుమిత్ర ఒకటయ్యారు. అందుకనే భార్య అనేది పక్కన ఉండాలి భర్త దగ్గర, లేదంటే ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. సో చూసారు కదండి ఎట్లా అయితేనే నిజమైతే బయటపడింది. దశరథ్ని చంపాలని ప్లాన్ చేసిన జ్యోత్స్నకు చివరు తనే చిక్కుకుంది వలలో. సో చూసారు కదండి, ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడూ గెలవదు. తను దశరథ్ని చంపి ఇక ఆస్నంద కొట్టేద్దాం అనుకున్నా కానీ ఎలా అయినా సరే అండి తప్పు అనేది దొరికిపోతుంది. సో ఇదండి కార్తీదీపం సీరియల్లో జరిగిన కథ అయితే. సో ఇక ఇంట్రాగేషన్ మొదలుపెట్టి జ్యోత్స్న ఇంకెన్ని చేయాలి అనుకున్నది అని కూడా వాళ్ళైతే ఇంకా ఇంట్రాగేషన్లో అయితే తేలుస్తారండి పోలీసులు అయితే. ఎలా అయితే జ్యోత్స్న అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళింది, మరి నెక్స్ట్ ఏం జరగబోతోందో తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి.